సాయంత్రం 2 వేసేటప్పుడు తీసుకుంటాడేమో అని. 40 ఏళ్ళ అనుభవం అంటావు, రాష్ట్ర మంత్రి చేసిన అంటావు, కేంద్ర మంత్రి చేసిన అంటావు, 10 ఏళ్ళు ముఖ్యమంత్రిని చేసిన అంటావు, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన అంటావు. నేను ఆడ ఫ్యూచర్ సిటీ కడుతున్నాను అంటే తొక్క తోలు, వాడెవడో వస్తాడంటే వంతారనా బొంతారనా ఇవనే ఒక మాజీ ముఖ్యమంత్రి స్థాయిలో మాట్లాడే మాటలు. మాకు రావనుకుంటున్నావా? మర్యాద ఉండదని మేము మాట్లాడతలేం, మర్యాద ఉండదని ఇవన్నీ విషయాలు మేము మాట్లాడతలేం. కానీ మాట్లాడ మొదలు పెడితే నువ్వు కాదు కదా నడువుకు రాయి కట్టుకొని ఆడ ఉన్న మల్లన్న సాగర్లో దుంకి చచ్చిపోతావు. మల్లన్న సాగర్ కాకపోతే రంగనాయ సాగర్లో మెడకు తాడేసుకొని ఊరేసుకొని చచ్చిపోతావు. చంద్రశేఖరరావు గారు, నన్ను గెలకకు. నేను అన్నీ చూసిన. ఎక్కడి నుంచి వచ్చిన? నేను నల్లమల్ల అడవుల నుంచి వచ్చిన. జడ్పీటీసీ గెలిచిన, ఎమ్మెల్సీ గెలిచిన, ఎమ్మెల్యే గెలిచిన, ఎంపీ గెలిచిన, తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన అమాం బాపత్ గాని కాదు. అక్కడి నుంచి వచ్చి అమెరికాలో అంట్లుదోమ వస్తే అయ్య పేరు చెప్పి మంత్రి అయినోని కాదు. ఊర్లో దుక్కి దున్ని కష్టమంటే తెలిసి రైతులలో నుంచి వచ్చినోని రైతు బిడ్డను. నాతోని తమాషాలు చేయకు. దుబాయ్ పాస్పోర్ట్ బ్రోకర్ల దందా చేయలే, రియల్ ఎస్టేట్ బ్రోకర్ దందా చేస్తుంది ప్రభుత్వం అంటున్నాడు. రియల్ ఎస్టేటు వ్యాపారం పెంచుతుంది, రియల్ ఎస్టేట్ ఆదాయాన్ని పెంచుతుంది, రియల్ ఎస్టేట్ అభివృద్ధిని తీసుకొస్తుంది. నీ కొడుకేమో హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ వాడిపోయిందంటావు, నువ్వు వచ్చేమో ఈ ముఖ్యమంత్రి రియల్ ఎస్టేట్ దందా చేస్తున్నాడు అంటాడు. ఇదేమన్నా పాస్పోర్ట్ బ్రోకర్ల దందానా? నేను ఎవరినేం దుబాయ్కి పంపుతా అని మోసం చేయలే. భూములు, ప్రభుత్వ భూములు పరిశ్రమలు పెట్టడానికి రైతులు అడిగిన నష్టపరిహారం ఇచ్చి నిన్నగాక మొన్న మక్తల్ నారాయణపేట కొడంగల్ ప్రాజెక్టుకు 12 లక్షలు ఇస్తామన్నాం. మా రైతులందరూ కాదు కూడదన్నారు. ఏం కావాలన్నా అడగమని మా శ్రీహరికి, మా శివకుమార్ రెడ్డికి చెప్పిన, మా పర్ణికమ్మకు చెప్పిన. వాళ్ళు పోయి మాట్లాడిను. వాళ్ళు అడిగింది నాకు వచ్చి చెప్పురన్న. వాళ్ళు 20 లక్షల ఎకరం కావాలన్నారు. పిలిచి క్యాబినెట్లో పెట్టి ఎకరాకి 20 లక్షల దాకా ఇచ్చి 96% ప్రజలు ఏకగ్రీవంగా ఆమోదిస్తే వాని భూమి పోయిన దుఃఖంలో ఉంటాడు, 10 రూపాయలు ఎక్కువ ఇవ్వాలని 20 లక్షల ఎకరాలాగా చెల్లించి నిన్నగాక మన లగచర్లలో లేకపోతే హకీంపేటలో పోలేపల్లె భూమి తీసుకున్నాం. మొదట్లో 7 లక్షలు అన్నారు. అధికారులతో పంచాయతీ పెట్టుకోరు. పాపం తెలిసి తెలియక వాళ్ళు చేసిన అబద్ధాలకు ఈరోజు పంచాయతీ పెట్టుకోరు. చివరికి అడిగినాం, 20 లక్షలు 22 లక్షలు కావాలని ఇచ్చినాం. ఇందిరమ్మ ఇల్లు కావాలన్నారు, ఇచ్చినాం. అక్కడ అభివృద్ధి ఏం కావాలన్నో చేస్తామని చెప్పినాం. ఆడకు జూనియర్ కాలేజ్ ఇచ్చినాం, మెడికల్ కాలేజ్ ఇచ్చినాం, ఇంజనీరింగ్ కాలేజ్ ఇచ్చినాం, డిగ్రీ కాలేజ్ ఇచ్చినాం, అగ్రికల్చర్ కాలేజ్ ఇచ్చినాం, వెటర్నరీ కాలేజ్ ఇచ్చినాం. ఈరోజు సైనిక్ స్కూలు ఈ రాష్ట్రంలోనే లేదు. సైనిక్ స్కూల్ని కూడా ఈరోజు లగచర్ల కాడికి తీసుకొచ్చి పెట్టినాం. ఇవాళ రాష్ట్రంలోనే ఒక ఆదర్శంగా 250 ఎకరాలలో ఒక ఎడ్యుకేషన్ హబ్ కడుతున్నాం. ఈరోజు మేం పోయి ఆ ఊరికో ఈ ఊరికో ఆ పట్టణానికో పోయి చదువుకున్నాడు కాదు, తెలంగాణ రాష్ట్రంలో నలుమూలల నుంచి కొడంగల్కి వచ్చి చదువుకునేటట్టు ఒక ఎడ్యుకేషన్ హబ్బే ఈరోజు కొడంగల్ కడుతున్నాం. ఇది మా విధానం. మేము కక్షల రాజకీయం చేయం, ఎవరి మీద కక్ష కట్టం. ఎవరి పాపానికి వాడు పోతాడని దేవుడి మీద నమ్మకంతో కష్టాన్ని నమ్ముకున్నోళ్ళం. కొడంగల్ ప్రజలు రోజుకో 2 గంటలు ఎక్కువ పని చేసేటోళ్ళే కానీ ఎవరిని సొమ్ము ఆశించేటోళ్ళు కాదు. ఎవరి గురించి మేము ఆలోచన చేయం, మా పని మేము చేసుకుంటాం. కానీ మా పని మేము చేస్తుంటే కూడా కాళ్ళలో కట్టె పెట్టిర్రు అనుకో, ఇక మా సంగతి అయితే చూపుతామయ్యా. ఏమంటారు? అంతేనా? అంతేనా? 2 ఏళ్ళు ఏమన్నా అన్నానా? ఆయన మన బయటకు వచ్చి ఇక చూస్తా, తోలు తీస్తా, తాట తీస్తా, ఇక నీ సంగతి చెప్తా అన్నాడు. రా బిడ్డ రా రా, రెడీగా ఉన్నారా? ఇక అందుకే కొడంగల్ నుంచే చెప్తాం నీకు అని చెప్పి 3 రోజుల నుంచి మాట్లాడలేదు. ఇవాళ మాట్లాడుతున్నా. ఆయన కొడుకు చెప్తున్నాడు, మైకు ముందరికి వస్తలేడు, ఆయన దాచుకున్నాడు అని. నీ ముఖం ఎప్పుడైనా చూసుకున్నావులా అద్దంలా? పేడమూతి బోడిలింగం, నువ్వు కూడా నా గురించి మాట్లాడతావా? నీవెంత, నీ స్థాయి ఎంత? అయ్య పేరు చెప్పి బతికటోనివి నువ్వు. ఆంధ్రలో గుంటూరులో గుడివారిలో చదువుకున్న నువ్వు, నీకేం తెలుసు తెలంగాణ గురించి, మా పౌరుషం గురించి? నువ్వు కాదు, మొత్తం నీ జాతినంతా తెచ్చుకో. ఎట్లా తెచ్చుకుంటావు? ఏడికి రావాలనో చెప్పు. మా ఊరు అన్నారా, మేమన్నా మీ ఊరికి వస్తాం. ఎవడు భయపడుతుండో సంగతి తేలుస్తా.